హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 3 ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. ప్రీవియస్ వీడియోస్లో మనం గ్లోబల్ వరల్డ్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది ఒక ప్రాసెస్లో క్రియేట్ అయిందనమాట. ఆ ప్రాసెస్ని మనం ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం. ఈ మోడర్న్ వరల్డ్ కంటే ముందు ఇంకొక వరల్డ్ ఉండదు, అది ప్రీ మోడర్న్ వరల్డ్ అనమాట. ఆ వరల్డ్లో కూడా మన గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది. దానికి ప్రూఫ్ ఏమి, ఎగ్జాంపుల్స్ ఏమి అంటే సిల్క్ రూట్, ఫుడ్, కన్కెస్ట్, డిసీజ్ అండ్ ట్రేడ్ అనమాట. తర్వాత మనము 19th సెంచరీలో ఏదైతే గ్లోబల్ వరల్డ్ ఉందో అది సగానికి సగం గ్లోబల్ వరల్డ్గా మారిపోయింది అనమాట ఈ వరల్డ్ అనేది. దాంట్లో ఎకానమిస్ట్ 3 ఫ్లోస్ డిస్కవర్ చేసినారనమాట. ఫ్లో ఆఫ్ ట్రేడ్, ఫ్లో ఆఫ్ లేబర్, ఫ్లో ఆఫ్ క్యాపిటల్ అనమాట. తర్వాత మనం వరల్డ్ ఎకానమీ ఎట్లా షేప్ అవుతుందో చూసినాం అనమాట. కార్న్ లాస్ చూసినాము, తర్వాత కెనాల్ కాలనీస్ చూసినాం అనమాట ఇండియాలో. తర్వాత గ్లోబల్ అగ్రికల్చరల్ ఎకానమీ అనేది చూసినాం అనమాట. తర్వాత రోల్ ఆఫ్ టెక్నాలజీ ముందు మీట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా కష్టమయ్యేది, కానీ టెక్నాలజీ డిస్కవర్ తర్వాత మనకు మీట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీ అయిందనమాట. తర్వాత మనము లేట్ 19th సెంచరీ కొలనిజం అనేది చూసినాం అనమాట. ఆఫ్రికా ఎగ్జాంపుల్తో రెండర్ పెస్ట్, క్యాటల్ ప్లేగ్. తర్వాత మనము ఇండెంచర్డ్ లేబర్ చూసినాం అనమాట, బాండెడ్ లేబర్. తర్వాత కాంట్రాక్టర్స్ చూసినాం. తర్వాత రస్తఫార్నిజం, బాబ్ మార్లే, తర్వాత చట్నీ మ్యూజిక్, హోసే, ఇదంతా చూసినాం అనమాట. తర్వాత ఇండియన్ ఎంటర్ప్రినర్స్ అబ్రాడ్ అనమాట, అది చూసినాం అనమాట. తర్వాత ఇండియన్ ట్రేడ్, కొలనిజం అండ్ ద గ్లోబల్ సిస్టమ్, అది కూడా చూసినాం అనమాట. తర్వాత ఓపియం వార్స్ చూసినాం 1834 to 35. తర్వాత 1857 to 58, రెండిట్లోనూ చైనా ఓడిపోతుంది, బ్రిటన్ గెలుస్తుంది అనమాట. తర్వాత ట్రేడ్ సర్ప్లస్ గురించి చూసినాము. తర్వాత హోమ్ చార్జెస్ గురించి డిస్కస్ చేసినాం. ఇవన్నీ డిస్కస్ చేసినాం అనమాట. ఇప్పుడు మనకి ఇది ఎక్కడైతే హెడ్డింగ్లో 19th సెంచరీ అని ఉందో ఇక్కడ మీరు గమనించినారో లేదో, నేను ప్రీవియస్ వీడియోస్లో చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పిన మనకు 19th సెంచరీ ఇది చాప్టర్ పేరు అనమాట. సెకండ్ సబ్ చాప్టర్ పేరు 1815 to 1914. ఎందుకు 1914 వరకే ఇచ్చినారు క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే మనకు 1914లో వార్ అనేది వస్తుందన్నమాట, ఫస్ట్ వరల్డ్ వార్ అనేది. ఆ ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల మనకు గ్లోబలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోయిందనమాట. కొంచెం వార్ వచ్చినప్పుడు గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుందనమాట. అర్థమవుతుందా? వార్ వచ్చినప్పుడు లేకుంటే వార్ టైంలో ఈ ఎకానమీ పరిస్థితి ఏమి, అది మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం అనమాట. హెడ్డింగ్ అర్థమైందా? ద ఇంటర్ వార్ ఎకానమీ అంటే వార్ జరుగుతున్న మధ్యలో ఎకానమీ యొక్క పరిస్థితి ఏమి అని చెప్పేది ఈ చాప్టర్ అనమాట. ద ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 18 వాజ్ మెయిన్లీ ఫాట్ ఇన్ యూరప్. నిజానికేమో వరల్డ్ వార్ 1 అనేది పూర్తిగా యూరోప్లోనే కొట్లాడినారనమాట, జరిగిందనమాట యూరోపియన్ కంట్రీస్ మధ్యనే. కానీ బట్ ఇట్స్ ఇంపాక్ట్ వాజ్ ఫెల్ట్ అరౌండ్ ద వరల్డ్. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది యూరోప్లో జరిగిన దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది వరల్డ్ మీద మొత్తం పడిందనమాట. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ యొక్క కాలనీస్ మొత్తం వరల్డ్లో ఉన్నాయన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రిటన్, ఒక యూరోపియన్ కంట్రీ. మనము బ్రిటన్ యొక్క కాలనీ అనమాట, ఓకేనా. మనము ప్రీవియస్ చాప్టర్లో నేషనలిజం ఇన్ ఇండియాలో డిస్కస్ చేసినాం. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు నేషనలిజం సెంటిమెంట్స్ ఇండియన్స్ మధ్య బాగా గ్రో అవుతాయని దానికి రీజన్స్ కూడా చూసినాం అనమాట. ఫోర్స్డ్ రిక్రూట్మెంట్, తర్వాత ఇన్ఫ్లుయెన్సా ఎపిడమిక్, క్రాప్ ఫెయిల్యూర్స్. కానీ మనం ఫస్ట్ వరల్డ్ వార్లో ఫైట్ చేయలేదు కదా, ఆ ఇంపాక్ట్స్ అని మన మీద ఎందుకు పడినాయంటే మనం ఫస్ట్ వరల్డ్ వార్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళకి మనము గూడ్స్ అనేటివి ఇచ్చినాం అనమాట, మనుషులు అనేటివి ఇచ్చినాం అనమాట, ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అదంతా. కాబట్టి వార్ అనేది యూరోప్లో జరిగిన దాని యొక్క ఇంపాక్ట్ అనేది ప్రపంచం మొత్తం మీద పడిందన్నమాట. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో యూరోపియన్ కంట్రీస్ యొక్క కాలనీస్ ఉన్నాయి కాబట్టి. నోటబ్లీ ఫర్ అవర్ concerns in this chapter, it plunged the first half of the 20th century into a crisis that took over the 3 decades to overcome. మనము ఈ చాప్టర్లో ఈ థర్డ్ సబ్ చాప్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు ద ఇంటర్ వార్ ఎకానమీ, దీంట్లో మనం ముఖ్యంగా ఒక దాని గురించి చదువుపోతున్నాం అంట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th సెంచరీ అంటే 20th సెంచరీ అంటే 1900 to 1999. ఓకే, దాంట్లో హాఫ్ అంటే 1900 to 1950 వరకు అనమాట. దాంట్లో మనకు ఒక క్రైసిస్ అనేది వస్తుందన్నమాట. ఆ క్రైసిస్ నుండి మన ప్రపంచం
బయటపడడానికి దాదాపు 3 డికేట్స్ అయిందనమాట, 3 డికేట్స్ అయిందనమాట. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్డ్ widespread economic and political instability and another catastrophic war అనమాట. మనకు ఈ క్రైసిస్ టైంలో మనకు వరల్డ్ అనేది ఎకానమిక్ కావచ్చు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఫేస్ చేసిందనమాట. తర్వాత ఈ క్రైసిస్ తర్వాతనే వెంటనే మనకి ఏం వస్తుంది తెలుసా, సెకండ్ వరల్డ్ వార్ వస్తుంది. అర్థమైందా? దాన్నే మనం క్యాటాస్ట్రోఫిక్ వార్ అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారంటే మొత్తం ఇంట్రడక్షన్ ఇచ్చినారనమాట చాప్టర్ది. ఓకేనా? టాపిక్స్ చదువుతాను అనమాట. గ్రేట్ డిప్రెషన్, ద ఇండియన్ గ్రేట్ డిప్రెషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ థర్డ్ సబ్ చాప్టర్లో అయినా ఫస్ట్ టాపిక్ చదువుదాం అనమాట. వార్ టైమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. వార్ టైమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమి? వార్ టైంలో మనకు గ్లోబలైజేషన్ ప్రాసెస్ ఎలా ట్రాన్స్ఫర్మ్ అయింది, అలాగే ఎకానమీ అనేది ఎలా రూపుదిద్దుకుందో అది చూద్దాం అనమాట. ద ఫస్ట్ వరల్డ్ వార్ యాజ్ యూ నో వాస్ ఫాట్ బిట్వీన్ 2 పవర్ బ్లాక్స్. మన ఫస్ట్ వరల్డ్ వార్ గురించి 9th క్లాస్లో కూడా చదువుకున్నాం. ఓకేనా? రష్యన్ రెవల్యూషన్ అయింది, సోషలిజం ఇన్ ద యుఎస్ఎస్ఆర్ అండ్ ద రష్యన్ రెవల్యూషన్ అనమాట. సెకండ్ చాప్టర్ అనమాట. మనకు తెలుసు 2 గట్టి గ్రూప్స్ మధ్య ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. ఏవేవి అంటే ఒకటి అల్లైస్, ఇంకోటి సెంట్రల్ పవర్స్ అనమాట. సెంట్రల్ పవర్స్నే మనము యాక్సిస్ పవర్స్ అని కూడా అంటాం అనమాట. అల్లైస్లో మనకు బ్రిటన్ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, రష్యా ఉంటుంది. మళ్ళీ ఎండింగ్లో వచ్చేటప్పుడు వార్ యుఎస్ఏ ఎంటర్ అవుతుంది. దానివల్ల మొత్తం గేమ్ అనేది రివర్స్ అయిపోతుంది అనమాట. సెంట్రల్ పవర్స్ ఆర్ యాక్సిస్ పవర్స్లో వచ్చేసి మనకు జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, ఆటోమన్ టర్కీ అనమాట. ఒకసారి కళ్ళు మూసుకోండి, ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ వరల్డ్ వార్ బిట్వీన్ 2 పవర్ఫుల్ గ్రూప్స్. వన్ ఈజ్ అలైస్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, లేటర్ జాయిన్డ్ బై యుఎస్ఏ. నెక్స్ట్ సెంట్రల్ పవర్స్ ఆర్ యాక్సిస్. ఏమేమి? జర్మన్, ఆస్ట్రియన్ హంగేరీ, తర్వాత వచ్చేసి ఆటోమన్ టర్కీ. ఎందుకంటే మనకు 1 మార్క్ బిట్స్ అనేవి వస్తాయి ఈ చాప్టర్లో నుండి. ఒక్క 1 మార్క్ బిట్ కూడా పోకూడదని నా గోల్ అనమాట. ఓకేనా? గుర్తుకున్నాయి కదా? ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఫస్ట్ వరల్డ్ వార్ మొదలైనప్పుడు జర్మనీ వాళ్ళు, ఈ సెంట్రల్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్ అయినట్టు కనబడిస్తుంది. కానీ ఎండింగ్కి వచ్చేసరికి యుఎస్ఏ ఎంటర్ అవడం వల్ల గేమ్ మొత్తం రివర్స్ అయిపోయింది. దానివల్ల అల్లైస్ అనే వాళ్ళు గెలుస్తారనమాట. వెన్ ద వార్ బిగాన్ ఇన్ ఆగస్ట్ 1914 మెనీ గవర్నమెంట్స్ థాట్ ఇట్ వుడ్ బి ఓవర్ బై క్రిస్మస్. ఇట్ లాస్టెడ్ మోర్ దెన్ 4 years. ఈ వార్ మనకు ఆగస్టులో బిగిన్ అవుతుంది అనమాట. 1914 ఆగస్టులో బిగిన్ అవుతుంది. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే 2-3 నెలలకు అట్లా అయిపోతుందిలే వారు, క్రిస్మస్ వచ్చేసే లోపల, అంటే 1914 డిసెంబర్ 25th వచ్చే లోపల వార్ అనేది అయిపోతుంది, అంత పెద్దగా ఏం జరగదులే అనుకున్నారు. కానీ అది 4 సంవత్సరాలు జరిగిందనమాట మనకు వార్ అనేది. ద ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ ఏ వార్ లైక్ నో అదర్ బిఫోర్. చాలా భయంకరంగా జరిగింది ఆ వార్ అనేది. అటువంటి యుద్ధం అనేది మునిపెప్పుడు జరగలేదన్నమాట మనకు. ద ఫైటింగ్ ఇన్వాల్వ్ ద వరల్డ్స్ లీడింగ్ ఇండస్ట్రియల్ నేషన్స్ విచ్ కమ్ హార్నెస్డ్ ద వాస్ట్ పవర్స్ ఆఫ్ ది మోడర్న్ ఇండస్ట్రీ టు ఇన్ఫ్లిక్ట్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ డిస్ట్రక్షన్ ఆన్ దేర్ ఎనిమీస్. మనకు ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా ఇటువంటి దేశాలు పార్టిసిపేట్ చేసినాయి. ఎటువంటి దేశాలంటే వాళ్ళ దేశాల్లో ఇండస్ట్రీస్ అనేది చాలా గ్రో అయినాయి అనమాట. అటువంటి దేశాలు పార్టిసిపేట్ చేసినారు, లైక్ బ్రిటన్, తర్వాత ఫ్రాన్స్, జర్మనీ. ఈ వరల్డ్ వార్ వచ్చేసరికి అన్ని దేశాల్లో ఇండస్ట్రీస్ అనేది ఫుల్ గ్రో అయినాయి అనమాట. మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుతాం అనమాట, ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్లో. దీనివల్ల వాళ్ళు తమ యొక్క దేశాల్లో ఉన్న ఇండస్ట్రీస్ నుండి ఏవైతే వెపన్స్ ఉన్నాయో, గన్స్ ఉన్నాయో, బాంబ్స్ ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేసి వాటిని తమ యొక్క ఎనిమీస్ మీద వాడేవాళ్ళు అనమాట, డిస్ట్రక్షన్ కోసం అనమాట. అందుకే ఈ వార్ని ఏమన్నాడు తెలుసా, ఫస్ట్ వరల్డ్ వార్ని, అలాగే సెకండ్ వరల్డ్ వార్ని కూడా ఇండస్ట్రియల్ వార్స్ అంటాం అనమాట. బోత్ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఆర్ కాల్డ్ ఇండస్ట్రియల్ వార్స్ అనమాట. ఇట్స్ ఆల్ ద యూసేజ్. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది ఏమని, ఫస్ట్ వరల్డ్ వార్ని ఎందుకు ఇండస్ట్రియల్ వార్ అంటాం? వై? ఫస్ట్ వరల్డ్ వార్ ఈజ్ ఏ ఇండస్ట్రియల్ వార్. వై? ఎందుకు క్వశ్చన్ వస్తుంది ఎందుకు అని. ఎందుకంటే ఆన్సర్ వచ్చేసి ఇట్ వాజ్ ద వార్ ఆఫ్ మిషన్ గన్స్, ట్యాంక్స్, ఎయిర్ క్రాఫ్ట్, కెమికల్ వెపన్స్ ఎక్సెట్రా ఆన్ ఏ మాసివ్ స్కేల్. ఈ వార్లో వాడిన వెపన్స్ అన్నీ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే వెపన్స్ అనమాట. లైక్ మిషన్ గన్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, కెమికల్ వెపన్స్ కావచ్చు,
ఎక్సెట్రా. ఇవన్నీ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి దీన్ని మనం ఇండస్ట్రియల్ వార్ అంటాం అనమాట. ఇది ఒక్కటే రీజన్ కాదు, ఇంకా ఉన్నాయి. దిస్ వర్ ఆల్ ఇంక్రీజింగ్లీ ప్రొడక్ట్స్ ఆఫ్ మోడర్న్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇవన్నీ మనకు ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో చాలా ఇంపార్టెంట్ అయినాయి అనమాట. కాబట్టి ఆ దేశంలో ఉన్న ఇండస్ట్రీస్, ఫుడ్, క్లాత్ అవన్నీ మానేసి ఈ గన్స్ని కావచ్చు, బాంబ్స్ని కావచ్చు, వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట లార్జ్ స్కేల్లో. టు ఫైట్ ద వార్ మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ హ్యాడ్ టు బి రిక్రూటెడ్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ మూవ్ టు ద ఫ్రంట్ లైన్స్ ఆన్ లార్జ్ షిప్స్ అండ్ ట్రైన్స్. ఈ వరల్డ్ వార్ లో గెలిచాలని అన్ని కంట్రీస్ తమ యొక్క కాలనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచంలో ఆ కాలనీస్ నుండి పీపుల్ని రిక్రూట్ చేసుకుంటాను అనమాట. లైక్ బ్రిటన్ రిక్రూటెడ్ ఫోర్సిబ్లీ రిక్రూటెడ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా అనమాట ఫస్ట్ వరల్డ్ వార్లో. అలా వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటుంది. వాళ్ళు యూరోప్కి రావాలంటే షిప్స్ ద్వారా లేకుంటే ట్రైన్స్ ద్వారా రావాలా. అందుకు ట్రైన్స్ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు, షిప్స్ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు పెరిగినాయి. షిప్స్, ట్రైన్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు కొన్ని వస్తువులు అనేవి కావాలి. ఆ వస్తువులు ఇండస్ట్రీస్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా మనకు ఇండస్ట్రీస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది వరల్డ్ వార్లో. ద స్కేల్ ఆఫ్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ 9 million డెడ్ అండ్ 20 million ఇంజర్డ్. ఇప్పుడు 3 రీజన్స్ ఇచ్చినారు. ఏమేమి అంటే మిషన్ గన్స్ కావచ్చు, కెమికల్స్ వెపన్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ఎక్కువగా వాడుతున్నారనమాట మ్యాసివ్ స్కేల్లో. తర్వాత లార్జ్ స్కేల్లో వెపన్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. తర్వాత పీపుల్ని వాళ్ళ కాలనీస్ నుండి యూరోపియన్ కంట్రీస్ రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళు యూరోప్కి రావాలి అంటే షిప్స్, ట్రైన్స్ అవసరం. ఆ షిప్స్, ట్రైన్స్ బిల్డ్ చేయడానికి ఇండస్ట్రియల్ మెటీరియల్ అవసరం. కాబట్టి ఇండస్ట్రీస్ దానికోసం కూడా ఎక్కువ గ్రో చేసిందనమాట. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయినాక మనకు ఒకసారి పాపులేషన్ సంఖ్య ఎవరెవరు చనిపోయినారు అదంతా చూస్తే మనకు దాదాపు 9 million పీపుల్ డెడ్ అనమాట. అంటే 90 లక్షల మంది చనిపోయినారు. అలాగే 20 million ఇంజ్యూర్డ్ అనమాట. దాదాపు 2 కోట్ల మంది ఇంజ్యూర్ అయినారు అనమాట. వాజ్ అన్థింకబుల్ బిఫోర్ ద ఇండస్ట్రియల్ ఏజ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆర్మ్స్. ఒకవేళ ఇండస్ట్రీస్ లేకుంటే ఇండస్ట్రియలైజేషన్ జరుపుకోకుండా ముందు ఒకవేళ ఈ వార్ జరిగింటే ఇంత డిస్ట్రక్షన్, ఇంతమంది చనిపోయి ఉండరు. ఈ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే వెపన్స్ కావచ్చు అవి మోడర్నైజ్గా ఉండడం వల్ల ఎక్కువ మంది చనిపోయినారే కానీ ఒకవేళ ఇండస్ట్రియలైజేషన్ ముందు ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింటే ఇంత ప్రాణ నష్టము, ఇంతమంది గాయాలు అయి ఉండేటివే కాదనమాట. మోస్ట్ ఆఫ్ ది కిల్డ్ అండ్ మెయిమ్డ్ వర్ మెన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏమో చెప్పిన 2 మార్క్స్కి ఏం జరుగుతుందో. వై ఫస్ట్ వరల్డ్ వార్ ఈజ్ కాల్డ్ ఏ ఇండస్ట్రియల్ వార్, దానికి రీజన్స్ వచ్చేసి కూడా చెప్పిన. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీంట్లో ఎవరైతే 9 million పీపుల్ డెడ్ అని చెప్తాను కదా, 90 లక్షల మంది, దీంట్లో ఎక్కువగా మెన్ ఎవరైతే వర్కింగ్ ఏజ్లో 20 years to 50 years మధ్యలో ఉంటారు చూడు, వాళ్ళే ఎక్కువ మంది చనిపోయినారనమాట. దిస్ డెత్స్ అండ్ ఇంజురీస్ రెడ్యూస్ ద ఏబుల్ బాడీడ్ వర్క్ ఫోర్స్ ఇన్ యూరోప్. ఇలా పని చేసేవాళ్ళు, శక్తి ఉండేవాళ్ళు చనిపోవడం వల్ల యూరోప్లో ఎవరైతే పనిలో బలవంతులు ఎవరైతే కావాలో పనికి వాళ్ళు తగ్గిపోయినారనమాట యూరోప్లో. విత్ ఫ్యూయర్ నంబర్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ డిక్లైన్డ్ ఆఫ్టర్ ద వార్. ఇప్పుడు కుటుంబంలో అప్పుడు ఒకరు పని చేస్తే సరిపోతాడు అనమాట. చాలామంది పని చేయకపోయినా పర్వాలే, ఒక బలశాలి పని చేస్తే అతడు ఒక్కడు పని చేసినా సరిపోతుంది. కానీ ఆ బలశాలి ఏమో వారికి వెళ్ళిపోయినాడు అనమాట పోరాడడానికి. దానివల్ల అతడు కొంతమంది ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్లో మనకి ఎట్లా జరిగిందంటే కొంతమందిని ఫోర్స్గా రిక్రూట్ చేయించుకున్నారు కదా యూరోపియన్ పవర్స్, వాళ్ళు కొంతమంది తిరిగి రాలేదు, కొంతమంది ఏమైనారో తెలియదు, ఎవరు చనిపోయినారో బతుకున్నారో అది కూడా ఫ్యామిలీస్కి తెలియకపోయింది. అలాగే బాగా శక్తిశాలి లేకుంటే బలంగా ఉండే వ్యక్తులు వారికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు వర్క్ చేస్తారు, దానివల్ల ఫ్యామిలీ యొక్క ఇన్కమ్స్ కూడా చాలా డిక్లైన్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్యామిలీ యొక్క ఇన్కమ్స్ అనేవి డిక్లైన్ అయినాయి. ఇంకెవరు వర్క్ చేయాలా, ఇంట్లో ఉమెన్ వర్క్ చేయాలా ఒకవేళ ఉంటే. డ్యూరింగ్ ద వార్ ఇండస్ట్రీస్ వర్ రీస్ట్రక్చర్డ్ టు ప్రొడ్యూస్ వార్ రిలేటెడ్ గూడ్స్. వార్ జరిగేటప్పుడు ఇండస్ట్రీస్ని మార్చినారనమాట. నువ్వు ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తానా సరే, నువ్వు గూడ్సే ప్రొడ్యూస్ చేయాలి. ఎటువంటి గూడ్స్? వార్ రిలేటెడ్ గూడ్స్ అనమాట. అప్పుడు దేశాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ వార్కి సంబంధించిన వెపన్సే ప్రొడ్యూస్ చేయాలని నిబంధన అనేది పెట్టినారనమాట. ఎంటైర్ సొసైటీస్ వర్ ఆల్సో రికగ్నైజ్డ్ ఫర్ వార్. యాజ్ మెన్ వెంట్ టు బ్యాటల్, ఉమెన్ స్టెప్డ్ ఇన్ టు అండర్టేక్ జాబ్స్ దట్ అర్లియర్ ఓన్లీ మెన్ వర్ ఎక్స్పెక్టెడ్ టు. వార్ రాకముందు మగవాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళి పని చేయాలి, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి అనేది ఉండనమాట. సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. కానీ వారికి ఈ మెన్ వెళ్ళినారు పోరాడడానికి.
ఇప్పుడు హౌస్ హోల్డ్లో ఎవరో ఒకరు పని చేయాలి, జీవనోపాధి జరగాలి అంటే దానికోసం ఉమెన్ బయటికి వచ్చి ఇండస్ట్రీస్లో వర్క్ చేసి ఈ వెపన్స్ తయారు చేసి వార్ పంపించేదనమాట. ఉమెన్ బయటకు వచ్చి వర్క్ చేయడం మొదలుపెట్టిందనమాట. ఎటువంటి పనులు అంటే ముందు ఈ పనులు మెన్నుకి మాత్రమే ఉండాయి, ఇప్పుడు అటువంటి పనులు కూడా ఉమెన్ చేయడం మొదలైందనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు 2 మార్క్స్ క్వశ్చన్ ఇట్లా అడగచ్చు. వాట్ వర్ ద ఎఫెక్ట్స్ రేట్ ద యూరోప్ ఫేస్ ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ అంటే ఇది రాయొచ్చు. 9 million పీపుల్ డెడ్, 20 million పీపుల్ ఇంజ్యూర్డ్, తర్వాత ఏబుల్డ్ బాడీ మెన్ వర్క్ ఫోర్స్ ఈజ్ రెడ్యూస్డ్ ఇన్ యూరప్, తర్వాత ఫ్యూయర్ నంబర్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ డిక్లైన్డ్ ఫ్యామిలీ ఇన్కమ్స్ అనమాట, తర్వాత ఉమెన్ బయటకు వచ్చి వర్క్ చేయడం మొదలైంది. ఇదంతా రాస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకు యూరోప్ ఉందన్నమాట. ఈ యూరోప్లోనే వార్ అనేది జరుగుతుందన్నమాట. వార్ అనేది ఓకేనా. ఇక్కడ మనకు కింద ఏషియా కంట్రీస్ వస్తాయి అనుకోండి ఇటువైపు. ఇంకొంచెం ఇటువైపు దూరం వెళ్తే మనకు ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు యూఎస్ఏ, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా వస్తుంది. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూఎస్ఏ, మొత్తానికి అమెరికా అనుకుందాం. ఈ అమెరికా వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కి లోన్స్ ఇచ్చింది. వార్ టైం లోన్స్కి, వార్ పోరాడడానికి, యుద్ధం పోరాడడానికి లోన్స్ అనేది ఇచ్చింది. వెపన్స్ అనేది సరఫరా చేసింది. కానీ డైరెక్ట్గా మాత్రం లింక్ పార్టిసిపేట్ చేయాలి ఫస్ట్లో అయితే. కానీ లాస్ట్లో పార్టిసిపేట్ చేసింది అనుకో. దీనివల్ల ఈ సమయాన్ని వాడుకుందనమాట యూఎస్ఏ. వాడుకొని వరల్డ్లో తన యొక్క ఎకానమీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిందనమాట. పవర్ అనేది వరల్డ్లో తన యొక్క కంట్రీ యొక్క పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిందనమాట. దీనివల్ల యూఎస్ఏ యొక్క ఎకానమీ అనేది బాగా గ్రో అయిందనమాట. The war led to the snapping of economic links between some of the world's largest economic powers, which were now fighting each other to pay for them. మనకు ఈ వార్ అనేది ఎకానమిక్ లింక్స్ అనేది చేసిందనమాట. ఎవరి మధ్య? లార్జ్ ఎకానమిక్ పవర్స్ విచ్ వర్ నౌ ఫాటింగ్ ఈచ్ అదర్ టు పే ఫర్ దెమ్. ఈ వార్లో పోరాడే వాళ్ళు కూడా ఇట్లనే పోరాడుతున్నారు. ఇప్పుడు నేను ఒకవేళ ఓడిపోయినాను అనుకో, యూఎస్ఏకి చాలా డబ్బు చెల్లించాలి. ఇంకా ఒకవేళ ఓడిపోయినా అనుకో నాకు చాలా కష్టమవుతుంది. అందుకు ఆ కంట్రీస్ ఫుల్ కోపంగా, ఫుల్ రెక్లెస్గా పోరాడినారనమాట. అదే గెలిచినాం అనుకో, వేరే కంట్రీస్ నుండి, మనం ఓడిపోయిన కంట్రీస్ నుండి డబ్బు తీసుకోవచ్చు. ఆ డబ్బుని యూఎస్ఏకి ఇచ్చేస్తే సరిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అదిగాక బ్రిటన్ అయితే చాలా లోన్స్ తీసుకునింది, చాలా అంటే చాలా లోన్స్ మిగతా కంట్రీస్ కంటే. సో బ్రిటన్ బారోడ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ యూఎస్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ద యూఎస్ పబ్లిక్. మనకు మామూలుగా వేరే కంట్రీస్కి లోన్ ఇచ్చేటుకుంటే ఆ కంట్రీ యొక్క అఫీషియల్ బ్యాంకే వేయాలి. సపోజ్ మన ఇండియా యొక్క అఫీషియల్ బ్యాంక్ వచ్చేసి ఆర్బీఐ బ్యాంక్ అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకే వేరే కంట్రీస్కి లోన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా ఈ బ్యాంక్స్కే పే చేయాల్సి ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే. కానీ ఆ వార్ టైంలో యూఎస్ఏలో బ్యాంక్స్ ఇస్తున్నాయి లోన్స్ వేరే కంట్రీస్కి, పబ్లిక్ కూడా ఇస్తున్నారు అనమాట లోన్స్ అనేటివి. దస్ ద వార్ ట్రాన్స్ఫార్మ్ ద యూఎస్ఏ ఫ్రమ్ బీయింగ్ అన్ ఇంటర్నేషనల్ డెప్టర్ టు an international creditor. In other words, as the war ended, the USA and its citizens owned more overseas assets than foreign governments and citizens owned in the USA. ఇప్పుడు చూడండి, ఈ వారికి ముందేమో యుఎస్ లేకుంటే యుఎస్ఏ, అమెరికా ఒక ఇంటర్నేషనల్ డెప్టర్గా ఉండేది. అంటే ముందు వారికి ముందు యుఎస్ఏ మిగతా కంట్రీస్ నుండి డబ్బు అనేది లోన్స్గా తీసుకునేది. కానీ యూఎస్ఏ వరల్డ్ వార్ స్టార్టింగ్లో తన యొక్క ఎకానమీ బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని ముందు లోన్స్ తీసుకునే యూఎస్ఏ వేరే వాళ్ళకి ఇప్పుడు లోన్స్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయిందనమాట. ఫ్రమ్ అన్ ఇంటర్నేషనల్ డెప్టర్ టు ఇంటర్నేషనల్ క్రెడిటర్గా మారిపోయిందనమాట యూఎస్ఏ. ఇంకా పచ్చి నిజంగా చెప్తే యూఎస్ఏకి ఇప్పుడు వార్ తర్వాత అనేక రకాల దేశాల్లో అసెట్స్ అనేటివి ఉన్నాయన్నమాట, ఆస్తులు అనేటివి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ దగ్గర మనీ అనేది తక్కువ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళ దేశాల్లో ఉన్న అసెట్స్ అనేటివి యూఎస్ఏకి ఇచ్చేసినారనమాట లోన్కి రీపేమెంట్గా. అర్థమవుతుందా? కొన్ని అసెట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, కొన్ని అసెట్స్ పబ్లిక్ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ కూడా లోన్స్ ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇట్లా అడుగుతారు, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ ది యూఎస్ఏ ఇన్ వార్, హౌ ఇట్ బికేమ్ అన్ ఇంటర్నేషనల్ క్రెడిటర్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెప్టర్ అని అడిగితే రీజన్స్ రాయాల.
స్టార్టింగ్లో వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేయలేదు యూఎస్ఏ, అందుకు తన యొక్క స్టేటస్ని బాగా పెంచుకుంది. దానివల్ల డెప్టర్ నుండి క్రెడిటర్గా మారిపోయింది. అలాగే వివిధ రకాల దేశాల్లో తనకు అసెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అసెట్స్ వచ్చేసి కంట్రీస్ లోన్ రీపేమెంట్గా ఇచ్చేసినారనమాట. ఇప్పుడు ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత అని అర్థం, ఓకేనా. ఇప్పుడు పోస్ట్ వార్ రికవరీ, ఇప్పుడు వార్ అయిపోయింది, దీని తర్వాత కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఏమో ఒకటి చేస్తూ ఉంటాయి కదా. ఎందుకు ఏం చేస్తారంటే ఇప్పుడు నష్టపోయింటారు చాలామంది కంట్రీస్ అయితే, ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారో చాలా నష్టపోయినారు. ఇప్పుడు ఆ నష్టాన్ని మొత్తం సరి చేయాలి కంట్రీస్, అందుకు రికవరీ అనేది మొదలు పెడతారనమాట. ఇప్పుడు దీంట్లో ఈ టాపిక్లో మనం 3 సెగ్మెంట్స్ని చదువుకోబోతున్నాం అనమాట. ఒకటి బ్రిటన్, జపాన్, ఇండియా, తర్వాత వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, ప్రొడక్షన్ గురించి, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ గురించి చదువుకోబోతున్నాం అనమాట. ఈ 3 టాపిక్స్ మనం ఇప్పుడు ఇక్కడ చదువుకోబోతున్నాం, ఓకేనా. ఫస్ట్ టాపిక్, బ్రిటన్, జపాన్, ఇండియా మధ్య ఒక స్టోరీ జరిగింది, అదేమో చూద్దాం. పోస్ట్ వార్ రికవరీలో, పోస్ట్ వార్ ఎకానమిక్ రికవరీ ప్రూవ్ డిఫికల్ట్. బ్రిటన్కి వార్ తర్వాత రికవరీ అవ్వడానికి చాలా కష్టమైంది, చాలా అంటే చాలా కష్టమైంది. ఎందుకు క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అయిందని. ఎందుకంటే బ్రిటన్ విచ్ వాజ్ ద వరల్డ్స్ లీడింగ్ ఎకానమీ ఇన్ ద ప్రీ వార్ పీరియడ్ ఇన్ పర్టికులర్ ఫేస్డ్ ఏ ప్రొలాంగ్డ్ క్రైసిస్. వార్ జరగకముందు వరల్డ్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో బ్రిటన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండే. అలాగే ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ని, జపాన్లో ఉన్న ఇండస్ట్రీస్ని తన కాళ్ళ కింద నలిపేసేదనమాట, వాళ్ళని పైకి రానికోకుండా చేసేదనమాట బ్రిటన్. కానీ బ్రిటన్ వారులో ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు ఈ ఇండియా యొక్క ఇండస్ట్రీస్ కావచ్చు, జపాన్ యొక్క ఇండస్ట్రీస్ కావచ్చు, తమ యొక్క సత్తాని చాపుకున్నాయి అనమాట. అప్పుడు బ్రిటన్ వారికి ముందు వీళ్ళని తొక్కేసిన వాళ్ళు మనసులో అనుకునే వాళ్ళు, అప్పుడు నా టైం ఆయేగా, మాకు ఎప్పుడో ఒకసారి మా టైం అనేది వస్తుంది, అప్పుడు చెప్తామని. ఇప్పుడు వచ్చింది వాళ్ళ టైం, అందుకు వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ అనేది బాగా ఎక్స్పాండ్ చేసేసుకున్నారు. ఇండియా, జపాన్ బాగా డెవలప్ చేసేసుకుంది ఇండస్ట్రీస్ని. మీరు ఒకవేళ లింక్ చేసినారనుకోండి, మనము లాస్ట్ చాప్టర్ నేషనలిజం ఇన్ ఇండియాలో సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారో చదువుకున్నాం అనమాట. అర్బన్ ఏరియాస్లో ఉండి ఇండస్ట్రియలిస్ట్, తర్వాత వర్కర్స్ పార్టిసిపేట్ చేసినారు. ఇండస్ట్రియలిస్ట్ ఎందుకు పార్టిసిపేట్ చేసినారంటే వార్ టైంలో వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని బాగా ఎక్స్పాండ్ చేసుకున్నారు. కానీ వార్ అయిపోతేనే బ్రిటిష్ వాళ్ళ ఇండస్ట్రీస్ని అదుపులో పెట్టడం మొదలుపెట్టింది. ఆ అదుపు పెట్టడం వాళ్ళకి నచ్చలేదు, అందుకే సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినారనమాట. అర్థమైందా ఎందుకు అదుపులో పెట్టిందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జపాను, ఇండియా పూర్తిగా ఎక్స్పాండ్ చేసేసుకుంది తన ఇండస్ట్రీస్ అనేది. ఇప్పుడు వరల్డ్ వార్ అనేది అయిపోయింది, బ్రిటన్ ఇండియాకి జపాన్కి వచ్చి చూసింటే, వానక్క ఎంత ఎక్స్పాండ్ చేసేసుకుంది, మయ్యా అన్ఎక్స్పెక్టెడ్, ఇంత ఎక్స్పాండ్ చేసేసుకుంది, ఇప్పుడు నేను దీన్ని ఎలా కంట్రోల్ చేయను అని తల మీద చేపెట్టుకొని కూర్చోయింది బ్రిటన్. అదే ఇప్పుడు మనం చదివితే, వైల్ బ్రిటన్ వాజ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ వార్, ఇండస్ట్రీస్ హ్యాడ్ డెవలప్డ్ ఇన్ ఇండియా అండ్ జపాన్. వార్లో బిజీగా ఉన్నప్పుడు బ్రిటన్, ఇండియా యొక్క ఇండస్ట్రీస్, జపాన్ ఇండస్ట్రీస్ బాగా ఎక్స్పాండ్ అయిపోయినాయి అనమాట. ఆఫ్టర్ ద వార్ బ్రిటన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు రీక్యాప్చర్ ఇట్స్ అర్లియర్ పొజిషన్ ఆఫ్ డామినెన్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ అండ్ టు కాంపీట్ విత్ జపాన్ ఇంటర్నేషనల్లీ. ఇప్పుడు బ్రిటన్కి కష్టమైపోయింది, తన యొక్క ఇండస్ట్రీస్ని ఇండియాలో రన్ చేయడం కష్టమైపోయింది. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో జపాన్తో కంపీట్ అవ్వడానికి కూడా కష్టమైపోయింది. ఎట్లయితే ముందు ఫస్ట్ ప్లేస్లో ఉండే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో, ఇప్పుడు తన యొక్క పొజిషన్ అనేది వేరొకరు ఎగరేసుకొని వెళ్ళినారనమాట. మోర్ ఓవర్ టు ఫైనాన్స్ వార్ ఎక్స్పెండిచర్స్ బ్రిటన్ హ్యాడ్ బారోడ్ లిబరల్లీ ఫ్రమ్ ది యుఎస్ఏ. దిస్ మేడ్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది వార్ బ్రిటన్ వాజ్ బర్డెన్డ్ విత్ హ్యూజ్ ఎక్స్టర్నల్ డెబ్ట్స్. అదిగాక ఇప్పుడు బ్రిటన్ యొక్క ఇండస్ట్రియల్ పొజిషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్లేస్, అది బ్రిటన్కి రావట్లేదు. తర్వాత యుఎస్తో అయితే ఎన్ని లోన్స్ తీసుకుందో, వార్ తర్వాత చూస్తే మొత్తం బ్రిటన్ అయితే యుఎస్ లోన్స్ చక్కర్లో ఒక ట్రాప్గా పడిపోయిందనమాట. యుఎస్ఏ ట్రాప్ అయిపోయిందనమాట యుఎస్ లోన్స్లో. ఇప్పుడు ఏం చేస్తుందో కూడా తెలియదు, చూద్దాం ఏం చేస్తుందో. ద వార్ హ్యాడ్ లెడ్ టు అన్ ఎకానమిక్ బూమ్ దట్ ఈస్ టు ఏ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ కేసు అయిపోయింది, ఏం లేదు, ఇట్లా క్వశ్చన్ అవుతుంది, జరుగుతుంది ఏమి. వై వాజ్ బ్రిటన్ ఫేస్డ్ డిఫికల్ట్ టు రీక్యాప్చర్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ అని అడుగుతారు. ఎందుకు బ్రిటన్ కష్టపడింది తన యొక్క
ఏదైతే పొజిషన్ ఉందో దాన్ని రికవర్ చేయడానికి ఎందుకు కష్టపడింది అని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఏం రాస్తారు, ఇండియాను జపాను తన యొక్క ఇండస్ట్రీస్ని బాగా ఎక్స్పాండ్ చేసేసుకుంది, వాటిని కంట్రోల్ చేయడం బ్రిటన్ వల్ల కావడం లేదు. తర్వాత బ్రిటన్కి చాలా లోన్స్ ఉన్నాయన్నమాట పెండింగ్, యూఎస్కి పే చేయాల్సినవి. ఇలా మీరు 2 పాయింట్స్ రాస్తే సరిపోతుందన్నమాట 2 మార్క్స్ క్వశ్చన్కి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వార్ అనేది వచ్చింది, వార్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు వార్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, వార్ కోసం వెపన్స్ అనేటివి కావాలి. వెపన్స్ కూడా ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. వెపన్స్ ఎక్కువగా ప్రొడక్షన్ చేయాలంటే ఎక్కువ పీపుల్ని, ఎక్కువ ప్రజల్ని పనిలో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇది మనకు వార్ జరిగేటప్పుడు ఈ కేసు జరిగింది. అదే మనకు ఫస్ట్ లైన్లో ఇచ్చినారనమాట. వార్ జరగడం వల్ల ప్రొడక్షన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు బాగా పెరిగిపోయిందనమాట. కానీ ఒక్కసారి వార్ ఆగిపోయిందనుకో, అప్పుడు వెపన్స్, ఆయుధాలు అంతగా అవసరం పడవు, కాబట్టి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకే, ప్రొడక్షన్ తగ్గిపోతే ఆ ప్రోడక్ట్స్ని తయారు చేసే వాళ్ళు ఇంకా అవసరం ఉండదు, వాళ్ళని పనిలో నుండి కూడా పీకేస్తారు. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుందన్నమాట. అంటే పనిలో నుండి తీసేస్తారనమాట పీపుల్ని. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి అనమాట. సారీ, రాంగ్ చేసిన యారో సింబల్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుందన్నమాట. ఇప్పుడు వార్ అయిపోయింది కాబట్టి వెపన్స్ అవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. అవి ఎక్కువ ప్రొడ్యూస్ చేయకపోతే పీపుల్ని ఎక్కువ మందిని వర్క్లో పెట్టుకుని ఏమవసరం, వాళ్ళని కూడా తీసేస్తారు. ఇలా మనకు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు పూర్తిగా తగ్గిపోయింది అనమాట వార్ తర్వాత. వెన్ ద వార్ బూమ్ ఎండెడ్, వార్ ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రొడక్షన్ కాంట్రాక్టెడ్, ప్రొడక్షన్ తగ్గించేసినారు. అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ ఇంక్రీజ్డ్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రజలందరినీ పనిలో నుండి తీసేస్తాను అనమాట. అట్ ద సేమ్ టైమ్ ద గవర్నమెంట్ రెడ్యూస్డ్ బ్లోటెడ్ వార్ ఎక్స్పెండిచర్స్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు లైన్ విత్ పీస్ టైమ్ రెవెన్యూస్. ఇప్పుడు వార్ టైంలో వెపన్స్ కావాలి కాబట్టి గవర్నమెంటు వెపన్స్ మీద ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేసింది. కానీ ఒక్కసారిగా వార్ తగ్గిపోయినాక ఇప్పుడు గవర్నమెంట్కి వెపన్స్ మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ మనీని గవర్నమెంట్ దేశంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. దేశంలో హెల్త్కి సంబంధించి ఉంటుంది, ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది, దాని మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది అనమాట. దిస్ డెవలప్మెంట్స్ లెడ్ టు హ్యూజ్ జాబ్ లాసెస్. వార్ తర్వాత చాలామందికి జాబ్ నష్టం అనేది వచ్చిందనమాట. జాబ్స్ తగ్గిపోయిన, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోయినాయి. ఇన్ 1921 1 is very 5 British workers was out of work. అంటే వార్ తర్వాత మనకి 1918లో వార్ అయిపోతుందన్నమాట. వార్ తర్వాత బ్రిటన్లో వార్ సమయంలో అందరినీ రిక్రూట్ చేసుకున్నారు ఎంప్లాయ్మెంట్లోకి, ఎంప్లాయీ ఆపర్చునిటీ అనేది ఇచ్చినారు. వార్ తర్వాత బ్రిటన్లో ప్రతి 5 వర్కర్స్లో ఒక వర్కర్ని పనిలో నుండి తీసేసినారనమాట. Indeed, anxiety and uncertainty about work became an enduring part of the post-war scenario. పోస్ట్-వార్ పరిస్థితుల్లో మనకు పీపుల్లో ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక భయం అనేది నెలకొనిందనమాట. ఏం భయం అంటే, మాకు ఉద్యోగం దొరకకపోతే మా జీవనోపాధి ఎట్లా, మేము ఎలా బతకాలి, మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని మగవాళ్ళు కావచ్చు, ఉమెన్లో కావచ్చు ఒక టెన్షన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, అన్సర్టెనిటీ కావచ్చు పెరిగిపోయిందనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఉద్యోగం అనేది పోయింది. ఇంకా వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఇండస్ట్రీస్లో ఉద్యోగం లేకపోతే వాళ్ళు ఆబ్వియస్గా అగ్రికల్చర్ వైపు వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ కథ ఏం జరిగిందో చూద్దాం. మెనీ అగ్రికల్చరల్ ఎకానమిక్స్ వర్ ఆల్సో ఇన్ క్రైసిస్. వార్ తర్వాత అగ్రికల్చర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్తో పనిచేసే ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి. ఇలా క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి. Consider the case of wheat producers. Before the war, Eastern Europe was a major supplier of wheat in the world market. When the supply was disrupted during the war, wheat production in Canada, America and Australia expanded dramatically. But once the war was over, production in Eastern Europe revived and created a glut in wheat output. Grain prices fell, rural incomes declined, and farmers fell deeper into debt. ఇప్పుడు చూడండి, వార్కు ముందు
అగ్రికల్చర్ ప్రాసెస్ అనేది బాగానే జరుగుతుండే, అగ్రికల్చర్ ఎకానమీస్ అనేది బాగానే ఉండే, ఓకేనా. కానీ వారికి ముందు మనకు యూరోప్లో ఇక్కడ మనకు వీట్ ప్రొడక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, దాని గురించి చెప్తూ మనకి అగ్రికల్చర్ ఎకానమీస్ ఎంత క్రైసిస్లోకి వెళ్ళిపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ముందు వారికి ముందు మనకి ఎక్కువగా వీట్ ప్రొడ్యూస్ చేసేది ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ఈస్టర్న్ యూరోప్ అనమాట, ఓకేనా. సారీ ఇది ఎరేజ్ అవ్వట్లేదు, ఇంకోటి ఇద్దాం. యూరోప్లో మనకు ఈస్టర్న్ పార్ట్ అనమాట మనకి ఎక్కువగా ప్రొడక్షన్ చేసేది వీటిది ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం. ఒక్కసారిగా వార్ స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళు వీట్ ప్రొడ్యూస్ చేయడం మానేసినారన్నమాట ఈస్టర్న్ యూరోప్. అప్పుడు దీన్ని ఆసరాగా తీసుకున్నారు ఎవరెవరు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా. తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ చేసేసినారనమాట వీట్ ప్రొడక్షన్ అనేది. వారికి ముందు ఈస్టర్న్ యూరోప్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది వీట్ అనేది, కానీ వారు జరుగుతున్నప్పుడు తన యొక్క రోల్ అనేది తగ్గించేసుకుంది వీట్ ప్రొడక్షన్లో. దీన్ని ఆసరాగా తీసుకుని ఎవరు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆ కంట్రీస్ వీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. తర్వాత వార్ అయిపోయినాక మళ్ళీ తిరిగి ఈస్టర్న్ యూరోప్ వీట్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది. దీనివల్ల ఇటువైపు ఈస్టర్న్ యూరోప్ చేస్తున్నారు, అటువైపు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా కావచ్చు, తర్వాత వెస్టర్న్ యూరోప్ కూడా చేస్తుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక గ్లట్ అనేది క్రియేట్ అయిందనమాట. గ్లట్ అంటే ఎక్కువ వీట్ ప్రొడక్షన్ అనేది జరిగిపోయింది. అలా ఎక్కువ వీట్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ప్రైజెస్ అనేది తగ్గిపోతాయి. ఇప్పుడు మీకు ఎకానమిక్స్ చెప్తాను చూడండి. మనకు లాస్ట్ ఇయర్ లేకుంటే ఇయర్ టమోటాస్ రేట్ అనేది ఎక్కువైపోయింది అనమాట. మన స్టేట్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, టమోటాల రేట్ అనేది ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది? ఎందుకంటే మార్కెట్లో టమోటాల యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. పి అంటే ప్రొడక్షన్, సి అంటే కాస్ట్ అనమాట. ప్రొడక్షన్ తగ్గినప్పుడు కాస్ట్ అనేది పెంచేస్తారనమాట మార్కెటర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గినప్పుడు దాన్ని మనం ఎక్కువ మందికి సేల్ చేయలేమన్నమాట. కాబట్టి కాస్ట్ ఎక్కువ పెట్టినాం అనుకో, తక్కువ మంది కొనుక్కుంటారు టమోటాస్ని. అర్థమైందా? అదే ఇప్పుడు చాలామంది కాస్ట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల దాన్ని చూసి టమోటాలు పండించే వాళ్ళు, కాస్ట్ ఎక్కువ పెరిగిన టమోటాలు మనకి ఎక్కువ గిరాకు వస్తుంది అని అందరూ కలిసి టమోటాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టేస్తున్నారనమాట. అప్పుడు దానివల్ల మార్కెట్లోకి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసింది టమోటాస్ది. అప్పుడు ఆబ్వియస్గా ఏం జరుగుతుంది, టమోటాల యొక్క కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అర్థమైందా? ఇది ఎకానమిక్స్ అనమాట. అలాగే వారికి ముందు వీట్ అనేది కేవలం ఈస్టర్న్ యూరోపే ప్రొడ్యూస్ చేస్తుండే కాబట్టి కాస్ట్ అనేది కొంచెం మీడియం సైజులో ఉండే. కానీ వార్ తర్వాత వీట్ అనేది ఈస్టర్న్ యూరోప్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వెస్టర్న్ యూరోప్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళందరూ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అప్పుడు వీటి యొక్క కాస్ట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ బీభత్సంగా అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, వీటి కాస్ట్ అనేది తక్కువైపోయింది. కానీ ప్రతి ఒక్క కంట్రీలో నివసిస్తున్న ప్రజలకి డబ్బులు అనేది చాలా అవసరం ఉంది. ఎందుకంటే రికవర్ అవ్వాలి కాబట్టి వార్ నుండి. అందుకు ఇప్పుడు ఏం చేస్తారు, ముందైతే వారికి ముందు 100 క్వింటాల్స్ ప్రొడ్యూస్ చేస్తారంటే దానికి సరిపోయే అమౌంట్ ఎంత వస్తుండ, 100 రూపీస్తో పోలిస్తే 10,000 వస్తుండ అనమాట. ఎంత వస్తుండ? 10,000, ఓకేనా. కానీ వార్ తర్వాత ఫార్మర్స్కి 100 క్వింటాల్స్కి 10 రూపీస్తో పోలిస్తే కేవలం 1000 రూపీస్ వస్తుంది. అందుకు వాళ్ళు ఏమనుకున్నారు, ఒకవేళ మనము 1000 క్వింటాల్స్ ప్రొడ్యూస్ చేసినామనుకో వీట్, అప్పుడు ఏం జరుగుతుంది, మనకు మునుపు ఎట్లయితే 10,000 వచ్చేదో ఇప్పుడు కూడా 10,000 వస్తుందని వాళ్ళు అత్యాశపడినారు, ఫార్మర్స్ ఎక్కువ డబ్బులు కావాలని. కానీ వాళ్ళకి అర్థం కావట్లే, మనం ఇంకా ఎంతైతే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తామో అంత రేట్ అనేది తగ్గిపోతుంది మార్కెట్లో. ముందు 10 రూపీస్ ఉండేది, వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల 1000 క్వింటాల్స్ దాకా ప్రొడ్యూస్ చేయడం వల్ల వీట్ అనేది 10 రూపీస్ నుండి 5 రూపీస్కి పడిపోయింది అనమాట మనకు, 1 కేజీ వీట్ అనేది. ఇట్లా జరిగిందనమాట. క్రెయిన్ ప్రైసెస్ వాల్ ఫెల్, వీటి యొక్క ప్రైసెస్ అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి. తర్వాత రూరల్లో ఎక్కువ మంది అగ్రికల్చరే కాబట్టి చేసేది, వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అనేది తగ్గిపోయింది అనమాట. ఫార్మర్స్ అయితే అప్పుల్లో కూరుకుపోయినారనమాట. ఇది మనకు పోస్ట్ వార్ రికవరీ అనమాట. బ్రిటన్, జపాన్, ఇండియా స్టోరీ, ప్రొడక్షన్ అన్ఎంప్లాయ్మెంట్ స్టోరీ, తర్వాత అగ్రికల్చర్ స్టోరీ, ఇవన్నీ మనం ఇప్పుడు చదివినాం. దానికి ముందు వార్
ఇండస్ట్రియల్ వార్ ఎందుకు అంటారు, తర్వాత ఎఫెక్ట్స్, యూఎస్ యొక్క రోల్ ఏం జరిగింది, అదంతా ఇప్పుడు చూసినాం అనమాట. ఇప్పుడు రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఇప్పుడు యూఎస్ఏలో మనకు మాస్ ప్రొడక్షన్ కావచ్చు, మాస్ కన్జంప్షన్ కావచ్చు ఇప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట. ఎలా ఎక్కువైతుందో చూద్దాం. ఇన్ ద యూఎస్ రికవరీ వాస్ క్విక్కర్. యుఎస్ త్వరగానే రికవర్ అయిపోయింది, ఎందుకంటే తన యొక్క ఎకానమీ అనేది చాలా బలంగా సృష్టించుకుంది అనమాట. చాలా బలంగా పునాదులు వేసుకుంది తన యొక్క ఎకానమీకి అనేది. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ హౌ ద వార్ హెల్ప్డ్ బూస్ట్ ద యుఎస్ ఎకానమీ. వార్లో అందరు బిజీగా ఉన్నప్పుడు యుఎస్ మాత్రం తన ఎకానమీని బాగా ఎక్స్పాండ్ చేసుకుంది, బాగా డబ్బులు సంపాదించింది అనమాట. అలా బాగా డబ్బులు సంపాదించినప్పుడు వార్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బాగా లోన్స్ ఇచ్చిందనమాట. After a short period of economic trouble in the years after the war, the US economy returned in its strong growth in the early 1920s. అలాగే వార్ తర్వాత స్లోగా కంట్రీస్ నుండి లోన్స్ కలెక్ట్ చేయడం కూడా మొదలు పెట్టేసింది అనమాట. యూఎస్లో ఇప్పుడు రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్, మాస్ కన్జంప్షన్ అనేది జరుగుతుందన్నమాట. అదేందో చూద్దాం. కానీ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది తయారు చేస్తున్నారు. ఏమని, యూఎస్ యొక్క ఎకానమీ మంచి స్థాయికి వెళ్ళిపోయిందని బ్యాక్గ్రౌండ్ అనేది తయారు చేస్తున్నారు అనమాట. వన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ ది యూఎస్ ఎకానమీ ఆఫ్ ది 1920s వాజ్ మాస్ ప్రొడక్షన్. 1920sలో యూఎస్ ఎకానమీ యొక్క మెయిన్ ఫీచర్ వచ్చేసి మాస్ ప్రొడక్షన్ అనమాట. యూఎస్లో 1920sలో మాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దేని యొక్క మాస్ ప్రొడక్షన్ క్వశ్చన్ వస్తుంది. దేని యొక్క మాస్ ప్రొడక్షన్ అనేది, దేని యొక్క మాస్ ప్రొడక్షన్ అంటే టీ మోడల్ కార్స్ అనమాట, ఆటోమొబైల్ కార్స్ అనమాట. అదేందో చూద్దాం, ఓకేనా. ద మూవ్ టువర్డ్స్ మాస్ ప్రొడక్షన్ హ్యాడ్ బిగన్ ఇన్ ద లేట్ 19th century. లేట్ 19th centuryలోనే మనకు మాస్ ప్రొడక్షన్ జరగడం స్లోగా మొదలైందనమాట. బట్ ఇన్ ద 1920s ఇట్ బికేమ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ద యూఎస్ఏ. కానీ 1920s వచ్చేసరికి ఆ మాస్ ప్రొడక్షన్ అనేది పూర్తిగా ట్రాక్లోకి వచ్చేసరికి పూర్తిగా హైలోకి వెళ్ళిపోయింది అనమాట మాస్ ప్రొడక్షన్ అనేది. అర్థమవుతుందా. ఏ వెల్ నోన్ పయోనీర్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ వాజ్ ద కార్ మ్యానుఫ్యాక్చరర్ హెన్రీ ఫోర్డ్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బిట్ అడగచ్చు. హూ ఇస్ ద పయోనీర్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ ఇన్ యూఎస్ఏ అని అడిగితే హెన్రీ ఫోర్డ్. కార్ మ్యానుఫ్యాక్చరర్ హెన్రీ ఫోర్డ్ అని రాయాల. 1 మార్క్ బిట్ కూడా పోకూడదు హిస్టరీ నుండి, ఓకేనా. ఇతడు మనకు ఫాదర్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అంటాం అనమాట యూఎస్ఏలో. ఎందుకంటే క్వశ్చన్ వస్తుంది ఎందుకంటామని, ఎందుకంటే హీ అడాప్టెడ్ ద అసెంబ్లీ లైన్ ఆఫ్ ఏ చికాగో స్లాటర్ హౌస్. మనకు చికాగో అనేది ఒక దేశం అనమాట. ఆ దేశంలో మనకు స్లాటర్ హౌస్ అంటే, ఆ స్లాటర్ హౌస్ అంటే ఆ హౌస్ ఒక హౌస్ అనమాట. ఆ హౌస్లో మనకు అనిమల్స్ని ఇప్పుడు ఏదైతే మీరు ఎయిర్పోర్ట్లో చూసినారో ఎప్పుడన్నా, ఎయిర్పోర్ట్ దాంట్లో మనము కన్వేయర్ బెల్ట్ చూస్తాం. ఆ కన్వేయర్ బెల్ట్ మీద మనము మన యొక్క లగేజ్ని పెడితే లోపలికి తీసుకొని పోతుంది, మళ్ళీ అటువైపు నుండి బయటికి తెస్తుంది, స్కానింగ్ జరిగినాక లోపల ఏం లేవు కదా అని. అటువంటి దాన్ని మనం కన్వేయర్ బెల్ట్ అంటాం అనమాట. ఆ స్లాటర్ హౌస్లో మనకు ఈ కన్వేయర్ బెల్ట్ అనేది ఉంది. ఆ కన్వేయర్ బెల్ట్ మీద అనిమల్స్ని పండబెడతారనమాట, పొనుకోబెట్టి వాటిని కట్ చేసి మీట్గా చేసి అమ్మేవాళ్ళు అనమాట. ఆ స్లాటర్ హౌస్లో ఉన్న ఎవరైతే బుచ్చర్స్ అంటామో వాళ్ళు అమ్మేవాళ్ళు అనమాట, ఓకేనా. ఈ స్లాటర్ హౌస్లో ఉన్న కన్వేయర్ బెల్ట్ హెన్రీ ఫోర్డ్ చూసినాడు. ఇదే కన్వేయర్ బెల్ట్ మనం ఒకవేళ కార్ ప్రొడక్షన్లో వాడినాం అనుకో మనకి ఎంతగానో హెల్ప్ అవుతుందని ఎవరు అనుకున్నారు, హెన్రీ ఫోర్డ్ అనమాట. ఏం జరిగిందో చూద్దాం. ఈ అడాప్టెడ్ ద అసెంబ్లీ లైన్, దాన్నే మనం అసెంబ్లీ లైన్ అంటాం అనమాట. ఆ కన్వేయర్ బెల్ట్ మీద అనిమల్స్ అన్ని అసెంబ్లీలో నిలబడినాయి అనమాట. ఎట్లయితే మనం మన యొక్క స్కూల్లో ప్రేయర్ జరిగేటప్పుడు అసెంబ్లీ లైన్లో నిలబడతామో అట్లా నిలబడినాయి అనమాట. ఇన్ విచ్ స్లాటెడ్ అనిమల్స్ వర్ పిక్డ్ అపార్ట్ బై బుచ్చర్స్ యాజ్ దే కేమ్ డౌన్ ఏ కన్వేయర్ బెల్ట్. కన్వేయర్ బెల్ట్లో వచ్చిన అనిమల్స్ని బుచ్చర్స్ తీసుకొని కట్ చేస్తారనమాట. ఆ కన్వేయర్ బెల్ట్ తన యొక్క న్యూ కార్ ప్లాంట్ ఎక్కడైతే ఆ స్థాపించబోతున్నాడో డెట్రాయిట్లో అక్కడ ఆ కన్వేయర్ బెల్ట్ అనే ఐడియాను వాడినాడు అనమాట. హీ రియలైజ్డ్ దట్ అసెంబ్లీ లైన్ మెథడ్ వుడ్ అలో ఏ ఫాస్టర్ అండ్ చీపర్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ కార్స్. ఈ అసెంబ్లీ లైన్ మెథడ్ ఏదైతే ఉందో, కన్వేయర్ బెల్ట్ మెథడ్ ఏదైతే ఉందో, దీనివల్ల కార్స్ యొక్క ప్రొడక్షన్ కావచ్చు అది స్పీడ్ అవుతుందన్నమాట. అలాగే వాటిని ఒకవేళ కార్ ప్రొడక్షన్ స్పీడ్ అయిందనుకో దాని యొక్క కాస్ట్ కూడా మనం తగ్గించవచ్చు అనమాట అని ఐడియాని తెచ్చినాడు అనమాట. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. ద అసెంబ్లీ లైన్ ఫోర్స్డ్ వర్కర్స్ టు రిపీట్ ఏ సింగిల్ టాస్క్ మెకానికలీ అండ్ కంటిన్యూస్లీ సచ్ యాజ్ ఫిట్టింగ్ ఏ పర్టికులర్ పార్ట్ టు ద కార్ అట్ ఏ పేస్ డిటెక్టెడ్ బై ద కన్వేయర్ బెల్ట్. ఈ అసెంబ్లీ లైన్ అనేది
డెట్రాయిట్లో ఉన్న కార్ ప్లాంట్లో వాడడం వల్ల ఈ అసెంబ్లీ లైన్ మెథడ్ వర్కర్స్ని ఫోర్స్ చేసిందనమాట ఒక్క టైప్ ఆఫ్ సింగిల్ టాస్కే చేయడానికి. అంటే ఆ కన్వేయర్ బెల్ట్ ఇట్లా స్టార్ట్ అయిందనుకో, సపోజ్ ఇట్లా స్టార్ట్ అయిందనుకో, ఇట్లా రౌండ్కి తయారు చేశారనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ గోల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు టైర్లు అనేది ఫిక్స్ చేస్తారు, ఇక్కడ వాళ్ళు లోపల ఇంజన్ అనేది ఫిక్స్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, ఇంకా వేరే పని చేస్తారు. అలా ఇక్కడ వాళ్ళు ఒక ఫిక్స్డ్ పని టైర్లు ఫిక్స్ చేయడం, ఇక్కడ వాళ్ళు ఒక ఫిక్స్డ్ పని ఇంజన్ ఫిక్స్ చేయడం, ఇక్కడ వాళ్ళు ఒక ఫిక్స్డ్ పని. అలా వర్కర్స్ ఒక ఫిక్స్డ్ పని సింగిల్ టైప్ ఆఫ్ టాస్క్ అనేది చేసేవాళ్ళు అనమాట. అది కూడా కంటిన్యూస్గా ఆ కన్వేయర్ బెల్ట్ ఎంత స్పీడ్లో అయితే పోతుందో వాళ్ళ చేతులు కూడా అంత స్పీడ్గా ఫిక్స్ చేయాలన్నమాట టైర్స్ అయితే. అలాగే వాళ్ళు బ్రేక్ కూడా తీసుకోలేరు అనమాట. కొంచెం మాట్లాడదాం తర్వాత చేద్దామని తీసుకోలేరు. ఫిట్టింగ్ అ పర్టికులర్ పార్ట్ టు ద కార్, ఒక్కొక్క వర్కర్ గ్రూప్ ఒక్కొక్క కార్కి సంబంధించిన ఒక్కొక్క పార్ట్ని ఫిక్స్ చేస్తుందన్నమాట. అది కూడా ఆ ఫిక్స్ చేసే స్పీడ్ వచ్చేసి మనకు కన్వేయర్ బెల్ట్ డిసైడ్ చేస్తుందన్నమాట. దిస్ వాజ్ ఎ వే ఆఫ్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ పర్ వర్కర్ బై స్పీడింగ్ అప్ ద పేస్ ఆఫ్ వర్క్. దీనివల్ల మనకు ఏదైతే కారు 6 months దాదాపు 3 months తీసుకునేదో కార్ ప్రొడ్యూస్ అయ్యేది అది మనకు త్వరగా వచ్చేసేది అనమాట. స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కన్వేయర్ బెల్ట్, నో వర్కర్ కుడ్ అఫోర్డ్ టు డిలే ద మోషన్స్, టేక్ ఏ బ్రేక్ ఆర్ ఈవెన్ హ్యావ్ ఏ ఫ్రెండ్లీ వర్డ్ విత్ ఏ వర్క్మేట్. ఇప్పుడు మనకు మామూలుగా ఇండస్ట్రీస్లో కావచ్చు, లేకుంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో వర్కర్స్ పనిచేసేటప్పుడు బాగా మాట్లాడుతూ బాతాగాని కొడుతూ పనిచేస్తారు. అలాగే అప్పుడప్పుడు బయటకు వెళ్ళి బ్రేక్ తీసుకొని ఛాయ్ అవన్నీ తాగేసి వస్తారనమాట. కానీ ఇక్కడ ఈ అసెంబ్లీ లైన్ మెథడ్లో వర్కర్స్ చిన్న బ్రేక్ కూడా తీసుకోలేరు. తర్వాత పక్కన ఉన్న వర్కర్స్తో బాతాగాని కొట్టలేరు. ఎందుకంటే ఒక్కసారి తల ఎటువైపు తిరిగిందనుకో ఆ కన్వేయర్ బెల్ట్ ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటుంది ముందరికి. అప్పుడు వాళ్ళు ఒకవేళ కార్కి పార్ట్స్ని ఫిక్స్ చేయలేరనుకో అప్పుడు వాళ్ళని పనిలో నుంచి తీసేస్తారు. అది కూడా ఒక భయం అనమాట. ఇలా వర్కర్స్ యొక్క పేస్ అనేది ఈ కన్వేయర్ బెల్ట్ డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు బ్రేక్ కూడా తీసుకోలేరు. వర్కర్స్ యొక్క మోషన్ అనేది కన్వేయర్ బెల్ట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. యాజ్ ఎ రిజల్ట్ హెన్రీ ఫోర్డ్స్ కార్స్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ లైన్ at 3-minute intervals, a speed much faster than they achieved by previous methods. The T model Ford was the world's first mass produced car అనమాట. ఇప్పుడు హెన్రీ ఫోర్డ్ కనిపెట్టిన అసెంబ్లీ మెథడ్ ద్వారా ఒక కారు అనేది 3 నిమిషాల్లో తయారైపోయేది అనమాట. 3 minutesలో ఒక్కొక్క కారు బయటకు వచ్చేసాయి అనమాట. ప్రొడ్యూస్ అయింది, కొత్త కార్లు అన్నీ బయటకు వచ్చేసినాయి 3 నిమిషాలకు ఒక్క కారు. ఆ స్పీడ్ అనేది ముందు స్పీడ్తో పోలిస్తే చాలా వేగంగా ఉందన్నమాట. హెన్రీ ఫోర్డ్ కార్స్ని మనం ఏమంటామంటే టీ మోడల్ కార్స్ అంట. టీ మోడల్ ఎందుకు క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అని. హెన్రీ ఫోర్డ్ తయారు చేసే కార్లు మనకి ఈరోజు ఉన్న ఆటోల్లాగా ఉంటాయన్నమాట. ఎట్లయితే వెనకాల ఒక 2 టైర్లు ముందర ఒక టైర్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనిషి కూర్చొని ఉంటాడు, ఇక్కడ మనకి కింద ఒక టైర్ ఉంటుందన్నమాట. 3Dలో ఇమేజిన్ చేసినాం అనుకోండి, అది ఒక భూతంలో తయారైపోయింది. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినాం అనుకోండి, మీకు టీ షేప్లో మనకు కార్స్ అనేవి కనబడిస్తాయి అనమాట. ప్రపంచంలోనే ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ కార్ వచ్చేసి టీ మోడల్ ఫోర్డ్ అనమాట. కార్ అనమాట ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ కార్ అంటే. గుర్తుపెట్టుకోండి, హూ ఇస్ ద పయోనియర్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అని అడిగితే హెన్రీ ఫోర్డ్, కార్ మ్యానుఫ్యాక్చరర్ హెన్రీ ఫోర్డ్. తర్వాత వాట్ ఈస్ ద ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ కార్ వచ్చేసి టీ మోడల్ హెన్రీ ఫోర్డ్ కార్ అనమాట. బిట్స్కి అసలు మార్క్సే పోకూడదు. 2 bits వస్తాయి చాప్టర్ నుండి. 2 marks ఎట్లా పోగొట్టుకుంటారు మీరు కూడా. అట్ ద ఫస్ట్ ఇప్పుడు ఇదంతా చూసినాం కదా, ఇదే క్వశ్చన్గా వస్తుంది 2 marksకి. ఏమని, వాట్ ఈస్ ద అసెంబ్లీ లైన్ మెథడ్ డిడ్ ద హెన్రీ ఫోర్డ్ ఇంట్రడ్యూస్డ్, వాట్ ఈజ్ ఇట్ అని అడుగుతారు. అప్పుడు అసెంబ్లీ లైన్ మెథడ్ ఒక 2 to 3 pointsలో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. 4 pointsలోకి వెళ్ళినా పర్వాలేదు, ఓకేనా, టైం ఉంటే. ఓకేనా. ఇప్పుడు మొదట్లో ఈ అసెంబ్లీ లైన్ మెథడ్ కనిపెట్టినప్పుడు వర్కర్స్కి పర్వాలేదు, కొత్త మెథడ్ బాగానే ఉంది అనిపిస్తుండే. అట్ ఫస్ట్ వర్కర్స్ ఆన్ ది ఫోర్డ్ ఫ్యాక్టరీ వర్ అనేబుల్ టు కోప్ విత్ ద స్ట్రెస్ ఆఫ్ వర్కింగ్ ఆన్ అసెంబ్లీ లైన్స్ ఇన్ విచ్ దే కుడ్ నాట్ కంట్రోల్ ద పేస్ ఆఫ్ వర్క్. ఒకసారి మంచి అనిపిస్తుంది, ఒకసారి చెడు అనిపిస్తుంది. స్టార్టింగ్లో అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బాగానే ఉంది అనిపించింది. కానీ వర్క్ చేసేయడం మొదలుపెట్టినాక ఆ కన్వేయర్ బెల్ట్ యొక్క స్పీడ్తో వర్కర్స్ పని చేయలేకపోయినారనమాట. ఆ స్పీడ్తో కంపీట్ చేయలేకపోయినారు, పోరాడలేకపోయినారనమాట. సో దే క్విట్ ఇన్ లార్జ్ నెంబర్స్. అలా చాలామంది వర్కర్స్ వాళ్ళ యొక్క జాబ్ అనేది వదిలేయడం మొదలుపెట్టినారనమాట. ఇన్ డిస్పరేషన్ ఫోర్డ్ డబల్ ద డైలీ వేజ్ to $5 ఇన్ January 1914. వర్కర్స్ పని వదిలేయడం చూసి ఎవరు, హెన్రీ ఫోర్డ్ చాలా భయపడినాడు.
వీళ్ళు పని చేయకపోతే నాకు ఇంకెవరు పని చేస్తారు అని వాళ్ళని ఆపేసి మీరు వెళ్ళొద్దండి, పని వదిలేసి వెళ్ళొద్దండి, మీకు ఏదైతే నేను జీతం ఏదైతే ఇచ్చేది ఉందో దాన్ని మీకు డబల్ చేసి ఇస్తాను అన్నాడు. $5గా మార్చేవాళ్ళు. అప్పుడు డాలర్ అనేది వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది, కానీ ఇండియన్ రూపీ కంటే ఎక్కువే అనమాట. జనవరి 1914లో వాళ్ళ శాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తాడనమాట. ఇప్పుడు హెన్రీ ఫార్డ్ యొక్క తెలివి చూడండి. వేజ్ అనేది డబల్ చేసినాడు, జీతం అనేది డబల్ చేసినాడు కదా వర్కర్స్కి ఇచ్చే జీతం. అట్లా ఏదైతే కన్వేయర్ బెల్ట్ స్పీడ్ ఉందో దాన్ని కూడా డబల్ చేసినాడు అనమాట. వాడికి తెలివి ఉంది. మీరు ఒకవేళ ఉద్యోగం వదిలేస్తారనుకుంటే వదిలేయండి, వాళ్ళు కాస్ట్ చూపించాడు ఎక్కువ జీతం ఇస్తానని. అట్లనే ఇంకొక వైపు ఏం చేసినాడు, కన్వేయర్ బెల్ట్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసినాడు. ఎంతైతే జీతం ఎక్కువ ఇస్తున్నాడో అంత ఎక్కువ పని చేయించుకుందామని ఇట్లా చేసినాడు అనమాట హెన్రీ ఫార్డ్ రికవర్డ్ ద హై వేజ్ బై రిపీటెడ్లీ స్పీడింగ్ అప్ ద ప్రొడక్షన్ లైన్ అండ్ ఫోర్సింగ్ వర్కర్స్ టు వర్క్ ఎవర్ హార్డ్. అలా తన డబ్బులు ఎక్కువ పోతున్నాయి కదా, అలాగే ఎక్కువ పని చేయించుకునేవాడు అనమాట వాళ్ళకి తెలియకుండా వర్కర్స్కి. సో మచ్ సో హీ వుడ్ సూన్ డిస్క్రైబ్ హిస్ డెసిషన్ టు డబుల్ ద డైలీ వేజెస్ యాజ్ ద బెస్ట్ కాస్ట్ కటింగ్ డెసిషన్ హీ హ్యాడ్ ఎవర్ మేడ్. అలా తన యొక్క ఏదైతే వర్కర్స్ యొక్క వేజెస్ డబల్ చేసే ఏదైతే టెక్నిక్ ఉందో దాన్ని మనం బెస్ట్ కాస్ట్ కటింగ్ డెసిషన్ అనమాట. ఎందుకంటే తన డబ్బులు పోట్లే, దానికి రెట్టింపు వస్తుంది అనమాట వాళ్ళతో ఎక్కువ పని చేయించుకోవడం వల్ల. కార్ అనేది ఎక్కువగా సేల్ అవుతాయి అన్నమాట. ఫార్డిస్ట్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్ సోన్ స్ప్రెడ్ ఇన్ ద యుఎస్ మొత్తానికి ఫార్డ్ యొక్క కార్స్ అనేవి పోయినాయి అనమాట సేల్స్లోకి. దే వర్ ఆల్సో వైడ్లీ కాపీడ్ ఇన్ యూరోప్ ఇన్ ద 1920s. ఇదైతే ఫార్డ్ కార్స్ కన్వేయర్ బెల్ట్ అసెంబ్లీ లైన్ మెథడ్ ఉందో ఈ మెథడ్ని యూరోప్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినారనమాట యూరోపియన్స్ 1920sలో. మాస్ ప్రొడక్షన్ లోయర్డ్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఆఫ్ ఇంజనీర్డ్ గూడ్స్. థ్యాంక్స్ టు హయ్యర్ వేజెస్ మోర్ వర్కర్స్ కుడ్ నౌ అఫోర్డ్ టు పర్చేస్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గుడ్స్ సచ్ యాజ్ కార్స్. ఇప్పుడు యూరోప్లో కూడా ఈ కన్వేయర్ బెల్ట్ అసెంబ్లీ లైన్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ప్రతి ఒక్క మెటీరియల్ ఈ అసెంబ్లీ లైన్ కన్వేయర్ బెల్ట్ మెథడ్లోనే ప్రొడ్యూస్ చేయడం మొదలైంది. దీనివల్ల రేట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి అనమాట. ఎందుకంటే మాస్ ప్రొడక్షన్ జరుగుతుంది, దానివల్ల రేట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి, మెటీరియల్స్ యొక్క రేట్స్ అనేవి. దీనివల్ల మనకి ఇప్పుడు ఒకటి జోక్ అనేది వస్తుంది చూడండి. థ్యాంక్స్ టు హయ్యర్ వేజెస్ మోర్ వర్కర్స్ కుడ్ నౌ అఫోర్డ్ టు పర్చేస్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గుడ్స్ సచ్ యాజ్ కార్స్. ఇప్పుడు చూడండి, ఫార్డ్ కార్స్ కూడా మాస్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి వాటి రేటు కూడా తక్కువే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వర్కర్స్ యొక్క జీతం అనేది డబల్ అయింది, దాంట్లో వాళ్ళకి మోసం జరిగిందనుకో అది పక్కన పెడితే వర్కర్స్కి జీతం డబల్ అయింది కాబట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళ చేతుల మీద కార్ని తయారు చేస్తున్నారో ఆ కార్నే వాళ్ళు కొనే స్థితికి ఎదుగుతారనమాట. పాయింట్ అర్థమవుతుందా? ఆ కార్నే కొనే స్థితికి ఎదుగుతారనమాట మన వర్కర్స్ అనే వాళ్ళు. కార్ ప్రొడక్షన్ ఇన్ ద యుఎస్ రోజ్ ఫ్రమ్ 2 million in 1919 to more than 5 million in 1920. అలా ప్రతి ఒక్కరు కార్స్ని కొనడం మొదలు పెట్టినారనమాట. ఎందుకంటే తక్కువ కాస్ట్. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఓడుకుంటాడు పో అంటారు, అదే కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఫినాయిల్ బాటిల్ కొంటారు అనమాట సేల్స్లో. అర్థమవుతుందా? 1919లో కార్ ప్రొడక్షన్ యూఎస్ఏలో 2 million జరిగితే అది 1929కి వచ్చేసరికి 10 ఏళ్లలో 5 millionగా అయిపోతుంది అనమాట. అంటే దాదాపు 50 లక్షల కార్లు అనేది ప్రొడ్యూస్ చేసినారనమాట. సిమిలర్లీ దెర్ వాజ్ ఎ స్పర్ట్ ఇన్ ద పర్చేస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, రేడియోస్, గ్రామ్ఫోన్ ప్లేయర్స్ ఆల్ త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ హైయర్ పర్చేస్. సిమిలర్ కేస్ మనకు ఏదైతే ఫార్డ్ కార్స్తో జరుగుతుందో సిమిలర్ కేస్ మనకు రిఫ్రిజిరేటర్స్తో జరుగుతుంది, వాషింగ్ మిషన్స్తో జరుగుతుంది, రేడియోస్తో జరుగుతుంది, గ్రామ్ఫోన్ ప్లేయర్స్తో జరుగుతుంది. ఇలా మనకు ఈ మెటీరియల్స్తో కూడా ఈ కేసే జరుగుతుందన్నమాట. ఇలా కొంతమంది దాన్ని పర్చేస్ చేయగలుగుతున్నారు తక్కువ రేటు కాబట్టి. అలాగే కొంతమంది ఇప్పుడు మేమేమో పని చేస్తున్నాం, మీరు మా మీద నమ్మకం పెట్టుకోండి, మాకు జీతం వచ్చినప్పుడు మీకే ఇస్తామని కొంతమంది ఇన్స్టాల్మెంట్స్లో కడతామని అవి కార్స్ కావచ్చు, రెఫ్రిజిరేటర్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, రేడియోస్ కావచ్చు, గ్రామ్ఫోన్స్ కావచ్చు, అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ ఇన్స్టాల్మెంట్ని మనం ఏమంటాం? హైర్ పర్చేస్ అంటాం అనమాట. ఓకేనా. క్రెడిట్ రీపేడ్ ఇన్ వీక్లీ ఆర్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. మేము పని చేస్తున్నాం, మా మీద నమ్మకం పెట్టుని ఖచ్చితంగా దీని యొక్క కాస్ట్ అనేది ఖచ్చితంగా రీపేర్ చేస్తామని మాట ఇచ్చి వీక్లీ వన్స్ కానీ లేకుంటే మంత్లీ వన్స్ కానీ రీపే చేసేవాళ్ళు అనమాట ఇన్స్టాల్మెంట్స్. The demand for refrigerators, washing machines, etc. was also fueled by a boom in house construction and home ownership, financed once again by loans. ఇప్పుడు చూడండి, ఈ రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ ఏ మాస్ ప్రొడక్షన్లో అయితే జరుగుతుందో ఆ మాస్ ప్రొడక్షనే కన్జంప్షన్ కూడా జరుగుతుంది. అందుకే మనకు మాస్ ప్రొడక్షన్ అండ్ మాస్ కన్జంప్షన్ అన్నారనమాట.
ఎక్కువగా వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు, అలాగే అంతమంది ఎక్కువగా మంది కొంటున్నారు. సేమ్ కేసు మనకు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్తో జరుగుతుంది, ఓనర్షిప్స్తో జరుగుతుంది. ఇలా మనకు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ చేయాలంటే అంత ఈజీగా డబ్బు అనేది సరిపోదు అనుకో, కానీ డబ్బు సమకూరుస్తారు. అందుకు వాళ్ళు కొంచెం అమౌంట్ కావాల్సి వస్తే లోన్స్ తీసుకునే వాళ్ళు అనమాట యూఎస్ బ్యాంక్స్ నుండి. ఓకేనా. ద హౌసింగ్ అండ్ కన్స్యూమర్ బూమ్ ఆఫ్ 1920s క్రియేటెడ్ ద బేసిస్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఇన్ ద యూఎస్లో ఇప్పుడు ఎక్కడ పూర్ అనే వాళ్ళు కనబడుచుకోకుండా పోయినారనమాట. అప్పుడైతే అందరూ రిచ్, అందరి దగ్గర ఇల్లులు ఉన్నాయి, అందరి దగ్గర రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఫోర్డ్ కార్స్ అనేవి ఉన్నాయన్నమాట. లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హౌసింగ్ అండ్ హౌస్ హోల్డ్ గుడ్స్ సీమ్ టు క్రియేట్ ఎ సైకిల్ ఆఫ్ హయ్యర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్స్, రైజింగ్ కన్సంప్షన్ డిమాండ్, మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎట్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్స్. ఇప్పుడు చూడండి, హౌసింగ్ కావచ్చు, హౌస్ హోల్డ్ గూడ్స్ కావచ్చు, వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది, ఎక్కువ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. దీనివల్ల మనకు ఒక సైకిల్ అనేది క్రియేట్ అయిందనమాట. ఎటువంటి సైకిల్? వాటి యొక్క డిమాండ్ పెరిగిందనుకో దాని యొక్క ప్రొడక్షన్ పెంచాల్సి ఉంటుంది, దాని యొక్క ప్రొడక్షన్ పెంచడానికి ఎంప్లాయ్మెంట్ పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ పెరిగిందనుకో వాటి యొక్క జీతం, వాళ్ళ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ స్థితి అనేది పోతుంది. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ స్థితి పెరిగిందనుకో వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ కూడా బెటర్ అవుతాయి. కాబట్టి అందరూ అప్పుడు ఏమవుతారు? ప్రాస్పర్ అయిపోతారు అనమాట. ఇలా మనకు ఒక సైకిల్ అనేది క్రియేట్ అయిందనమాట. ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్స్, రైజింగ్ కన్సంప్షన్ డిమాండ్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇన్కమ్ అనేది పెరిగిందనుకో వాళ్ళు ఎక్కువ మెటీరియల్స్ని అఫోర్డ్ చేయగలుగుతారు. ఆ మెటీరియల్స్ని ఎక్కువ అఫోర్డ్ చేయడం వల్ల ఆ మెటీరియల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ మెటీరియల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ కండిషన్స్ అట్లా జరగడం వల్ల ఇలా మొత్తం ఒక సైకిల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట యూఎస్లో అయితే. In 1923, the US resumed exporting capital to the rest of the world and becoming the largest overseas lender అనమాట. 1923లో ఇంకా స్టాప్ చేసేసింది అనమాట లోన్స్ ఇచ్చేది వేరే కంట్రీస్కి. క్యాపిటల్ ఫ్లో అనేది ఏదైతే ఉందో అది కంట్రోల్ చేసింది అనమాట, ఆపేసింది అనమాట. ఆ టైంలో లోకంలో యూఎస్ ఇచ్చిన లోన్స్ ఏ కంట్రీ ఇవ్వలేదన్నమాట. యుఎస్ ఇంపోర్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో బూస్టెడ్ యూరోపియన్ రికవరీ అండ్ వరల్డ్ ట్రేడ్ అండ్ ఇన్కమ్ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ 6 years. యుఎస్ నుండి తీసుకున్న లోన్స్, అలాగే యుఎస్ దగ్గర నుండి వస్తున్న ఇంపోర్ట్స్ కావచ్చు యూరోప్లోకి, అవి చాలా యూరోప్కి హెల్ప్ చేసిందనమాట రికవరీ అవ్వడానికి. ఒక 6 yearsలోనే మళ్ళీ పూర్వ వైభవానికి చేరడానికి చాలా హెల్ప్ చేసిందనమాట యుఎస్ మాత్రం. ఆల్ దిస్ హవెవర్ ప్రూవ్ టు గుడ్ అట్ లాస్ట్కి ఇది ఏదైతే జరుగుతుందో మాస్ ప్రొడక్షన్ కావచ్చు, మాస్ కన్జంప్షన్ కావచ్చు, లాస్ట్కి అందరికీ బాగానే ఉందిలే, ఏదైతే ఇప్పుడు జరుగుతుందో బాగానే ఉందిలే అని అనిపించింది. కానీ ఇప్పుడే మనకు వస్తుంది ఒక క్రైసిస్ అనేది. బై 1929 ద వరల్డ్ వుడ్ బి ప్లంజ్డ్ ఇన్ టు ఏ డిప్రెషన్ సచ్ యాజ్ ఇట్ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్. ఇప్పుడు 1929 వచ్చేసరికి మొత్తం ప్రపంచమంతా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. డిప్రెషన్ అంటే పూర్తిగా పనుకుంటారా అని కాదు. డిప్రెషన్ అంటే ఎకానమిక్ డిప్రెషన్ అనేది వచ్చిందనమాట. దీనివల్ల లోకం అనేది చాలా దెబ్బతింటుందన్నమాట. ఈ టైంలో కూడా మనకు గ్రేట్ ఎకానమిక్ డిప్రెషన్. దీని నుండి కోలుకోముందే మళ్ళీ వరల్డ్ వార్ 2 వస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకు చాప్టర్ అనేది థర్డ్ లెసన్ అనేది ఇట్లా జరుగుతుంది. ఫస్ట్ ప్రీ మోడర్న్ వరల్డ్, తర్వాత 19th century, తర్వాత వరల్డ్ వార్ 1, తర్వాత ద గ్రేట్ ఇప్పుడు డిప్రెషన్ గురించి చూద్దాం అనమాట. కానీ ఈ వీడియోలోనే కాదులేండి, నెక్స్ట్ వీడియోలో అనమాట. ఓకేనా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు టాపిక్స్ అన్నీ బాగా అర్థమైంటే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మాకు మోటివేషన్ అని దొరుకుతుంది ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి. ఓకేనా. లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ వరకు బాగా చదువుకుందాం, సోషల్లో 100 out of 100 తెచ్చుకుందాం అనమాట. ఓకేనా. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.